హలో వండర్ఫుల్ వరల్డ్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు గణేష్ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఉందన్నమాట. ఆఫ్టర్నూన్ 3 PM నుంచి ఈవినింగ్ 6 PM వరకు. మేము వెళ్ళేటప్పుడు ప్రసాదం తీసుకొని వెళ్దామని అనుకున్నాము. ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలో ప్రసాదం ప్రిపరేషన్, అలానే మేము వెళ్ళిన తర్వాత అక్కడ కళ్యాణ మహోత్సవం అంతా చూపిస్తాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రసాదం అయితే రవ్వ కేసరి చేద్దామని అనుకుంటున్నాను. గీ అన్నమాట, కరిగించి ఉంచాను. ఇది ఎల్లో ఫుడ్ కలరు, జీడిపప్పు, కిస్మిస్. ఇది 2 కప్స్ బొంబాయి రవ్వ, 2 కప్స్ షుగర్ అన్నమాట. వాటరు 1:1 కప్కి 3 కప్స్ వాటర్ అయితే ఆల్రెడీ స్టవ్ మీద పెట్టాను. అవి వేడవుతూ ఉంటాయి. ఇంక ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకుందాము. ఫస్ట్ జీడిపప్పు అలానే కిస్మిస్ వేయించేసుకుందాం. గీ వేసేసుకుంటున్నాను. ఇది 1 కప్ అన్నమాట. ఈ కప్తో పడితే మళ్ళీ వేస్తాను తర్వాత. ఇప్పుడు ప్రజెంట్ అయితే 1 కప్ మట్టుకే నేను కరిగించి పెట్టుకున్నాను అనమాట. కొంచెం ఉంచుతున్నా, లాస్ట్లో వేద్దామని. గీ కలర్ లైట్ వేరేగా ఉంది కదా, కొద్దిగా ఎక్కువ కాగిందనమాట. నేను బటర్ తీసుకొచ్చి కౌ బటరు అది నెయ్యి చేసుకున్నాను. కొంచెం ఎక్కువ కాగడం వల్ల కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులో జీడిపప్పు అలానే కిస్మిస్ వేయించేసుకుందాం. ఇవైతే వేగిపోయినాయి కదా, ఇంక ఇవి సెపరేట్గా తీయట్లేదు. ఇందులోనే నేను ఉప్మా నూకైతే వేసేసుకుంటున్నాను. ఇది 2 గ్లాసెస్ అన్నమాట. ఇందాక కప్స్ అన్నాను కదా. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిస్తున్నాను. ఇది బాగా వేగి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ వాటర్ పెట్టాను, 6 గ్లాసెస్ అన్నమాట. అవి వాటర్ ఇందులో వేసేసుకొని ఉడికించుకోవాలి. ఇది బాగా వేయించేసుకుందాం. రవ్వ అయితే వేగిపోయింది, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులో హాట్ వాటర్ వేసేసుకుందాం. నూక అయితే వాటర్ వేసిన తర్వాత ఇలా ఉడికిందనమాట. ఇప్పుడు షుగర్ వేసేసుకుందాము. ఇది నేను నూక ఎంత తీసుకున్నానో షుగర్ కూడా అంతే తీసుకున్నాను. కొంతమంది ఇంకా ఎక్కువ వేస్తారు, కాకపోతే అది బాగా స్వీట్ ఎక్కువైపోద్దేమో అని నేను 1 గ్లాస్ నూకకి 1 గ్లాస్ షుగరే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది బాగా కలిపి ఉడకనిద్దాం. ఇందులో 1 టీ స్పూన్ ఇలాచీ పొడి వేస్తున్నాను. అలానే ఎల్లో ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను. ఫుడ్ కలర్ ఇది వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది వేసేస్తాను. ఇది
ప్రసాదం కదా, దేవుడికి పట్టుకెళ్తున్నామని కొద్దిగా లైట్గా పచ్చకర్పూరం వేస్తున్నాను. ఎక్కువ కాదు, జస్ట్ చిటికెడు అంతే. ఇందాక నెయ్యి కొంచెం ఉంచాను కదా, అది కూడా వేసేస్తున్నాను. ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. ట్రాన్స్ఫర్ చేసేసి మేము రెడీ అయిపోయి ఇంక స్టార్ట్ అయిపోవడమే. ఆల్రెడీ 1 అయిపోయింది. మేము రెడీ అవుతులోకి ఎలాగో 1 అవర్ పట్టిద్ది. 3 అవుతులోకి అక్కడికి చేరుకుంటాము. ఇది అల్యూమినియం ర్యాప్ అన్నమాట. ఇది వేసి కవర్ చేసేయచ్చు. ప్రసాదం అయితే ర్యాప్ కూడా చేసేసాను. ఇప్పుడు పైకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని అలా వచ్చి అలా టెంపుల్కి వెళ్ళిపోదాం. మేమైతే రెడీ అయిపోయాము. ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతాము. టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కళ్యాణం అంతా చూపిస్తాను. వెయిట్ చేయండి. స్వామివారి కళ్యాణం ఆడిటోరియంలో జరిగితే వీడియో తీద్దామని అనుకున్నాము. కాకపోతే గుడిలో జరగటం వల్ల గుడిలో వీడియో తీయడం అలౌడ్ లేదనమాట. దానివల్ల వీడియో తీయలేకపోయాము. కళ్యాణం అవ్వగానే ప్రసాదం అయితే పెట్టారు. ప్రసాదం తిని మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విశ్వదర్శిని ఛానల్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.